తెలంగాణలో చిన్నపిల్లల విక్రయాలు సంచలనం రేపుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా కొందరు మహిళలు అంగట్లో ఆడపిల్లలను అమ్మకానికి బేరం పెట్టారు. చిన్నారుల విక్రయాలపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన మేడిపల్లి పోలీసులు 16 మందిని రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పాలు తాగే పసికందులను అపహరించి విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆసుపత్రులు, క్లినిక్లలో పనిచేసే 4th క్లాస్ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకుని దంపతుల సమాచారం సేకరించి మధ్యవర్తుల సహాయంతో 5 ఏళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఢిల్లీ, పూణే నగరాల్లో రోజుల శిశువును ఎత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. డిమాండ్ను బట్టి ఒక్క పసికందును 1.8 లక్షల నుంచి 5.5 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 22న ఫిర్జాదిగూడలో 3 నెలల పసికందును అమ్ముతున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్తో ముఠా గుట్టు రట్టయింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ కు చెందిన మహిళలు తమకు ఆడపిల్లలు కావాలని తిరుగుతూ ఫిర్జాదిగూడ కార్పొరేషన్ రామకృష్ణ నగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో పనిచేస్తున్న ఆర్ఎంపీని సంప్రదించారు. ఆమె 3 నెలల చిన్నారిని 4.5 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి ముందుగా వారి నుంచి 10,000 అడ్వాన్స్ తీసుకుంది. ఈ నెల 22న ఫిర్జాదిగూడలో 3 నెలల పాపను విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు స్థానిక ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. మొత్తం 11 మంది నిందితులు పిల్లల విక్రయ రాకెట్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫిర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా ఆర్ఎంపీ శోభారాణి ఎప్పటి నుంచో ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక ఏజెంటుకు 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు లాభం పొందేవారని, ఇలా ఇప్పటి వరకు 50 మందిని విక్రయించారని విచారణలో తేలింది. ఇందులో పసికూనల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లల వరకు ఉన్నట్లు వెల్లడైంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో 16 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు వారిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, 4 అబ్బాయిలు ఉన్నారు. మాకు రచకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ వెరీ వెరీ యంగ్, సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళలు లేదు, వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభారాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ ద స్వప్న అండ్ షేక్ సలీం. పిల్లలను రెస్క్యూ హోమ్ కు తరలిస్తూ ఉండగా అప్పటి వరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్ ముందు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్షలు పోసి కొన్నామని, పైగా ఇన్ని రోజులు మమకారంతో పెంచుకున్నాం, మా పరిస్థితి ఏంటని కన్నీటి పర్యంతమయ్యారు. పాపనిస్తామని 4 రోజుల నుంచి తిప్పించుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు మా పాపని మాకు ఏజ్ 2.5 సంవత్సరాలు. మీరు పెంచుకుంటున్నారా బాబుని? పాప అవునండి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా? మరేంటి తెచ్చిండి, నా భర్త తెచ్చిండి, ఇప్పుడు అతను చనిపోయింది. అలాంటిది ఏం లేదు. మీరేమి ఇది కావద్దు, మీకు అలాంటిది ఏం లేదు. ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు అడగారు. మీరు తీసుకొని వెళ్ళండి అంటే మేము తీసుకొచ్చుకున్నాం. అమ్మ చదువుకుంటామని కానీ మేమే ఆ పాపలు మేము కళ్ళకి రేపక చదువుకున్నాం. మా అమ్మాయి అసలు ఆమె బతకదమ్మా. ఆమె 5 నెలల ప్రెగ్నెన్సీ కూడా పోయింది. ఆమె బతకక మేము అట్లా తీసుకున్నాం. మాకు పిల్లలు కావాలని చెప్తేనే డాక్టర్లు మేము తెచ్చుకున్నాం. అయితే అక్రమంగా పిల్లలు కొన్నందుకు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు అధికారులు. ఎవరైనా పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవాలనిపిస్తే చట్టబద్ధంగా తీసుకోవాలి, అంతేకాని ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. దత్తత తీసుకోవాలి అనంటే అధికారికంగా కారా వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలని తెలిపారు. మేడ్చల్ జిల్లాకు సంబంధించి మీరు వినే ఉంటారు, చాలా అక్రమంగా దత్తత తీసుకునేవి జరుగుతున్నాయి. ఈ ఇల్లీగల్ అడాప్షన్స్ ని చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది దళారుల వల్ల గురవుతున్నారు. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది, CARA.gov.in అని. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే దత్తతకి అప్లై చేసుకోవాలి. తాము కాపాడిన 16 మంది పిల్లలకు DNA టెస్ట్ చేసి
వారిని అసలైన తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు పోలీసు అధికారులు. ఒకవేళ అసలైన తల్లిదండ్రులు దొరకకపోతే లీగల్ గా ఎవరికైతే పిల్లలు కావాలని అప్లై చేసి ఉంటారో వారికి ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న మరో 3 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.